నమస్తే. జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్ ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. పేరిణి కళా నృత్యం అనేది ఓరుగల్లోని కాకతీయులు పాలిస్తున్న సమయంలో అంటే దాదాపు 2 శతాబ్దాల క్రితం పేరిణి కళా నృత్యానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. సో ఆ తర్వాత కాలంలో పేరిణి కళా నృత్యం అనేది కనుమరుగైపోయింది. సో పేరిణి కళా నృత్యం సంబంధించి మళ్ళా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి పేరిణి కళను అత్యంతగా ఇష్టపడే పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు ఈ పేరిణి కళా నృత్యానికి ప్రాణం పోశారు. ఆ తర్వాత అనేకులు కూడా పేరిణి కళ పట్ల నృత్యం పట్ల ఆసక్తి చూపెడుతూ ప్రస్తుతం మనము పేరిణి కళనే తన ప్రాణంగా భావిస్తున్నటువంటి పేరిణి కళా శిక్షకుడు గజ్జల రంజిత్ గారి యొక్క ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము. సో మనతో చాలా మంది ఈ పేరిణి నృత్యాన్ని నేర్చుకోవడానికి పేరిణి అంటే అమితంగా ఇష్టపడే విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా ఈ రోజు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవం కాబట్టి అందరికీ కూడా ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పేరిణి నాట్యం మరి కాకతీయులకు పూర్వం నుంచే సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం నుంచి ప్రచారంలో ఉన్నటువంటి పేరిణి. కానీ కాకతీయుల కాలంలో దీనికి ఎక్కువ ప్రజాదరణ పొంది కాకతీయ ప్రభుల మన్ననలతో ఎక్కువ ఆదరణ పొందింది. ముఖ్యంగా యుద్ధానికి వెళ్లే సైనికులకు ఈ పేరిణి ప్రదర్శించడం వల్ల వారిలో ధైర్య సాహసాలు సంపూర్ణంగా నిండుతాయని, పిరికితనం అనేది ఉండకుండా వీరత్వంతో మరి వాళ్ళు ప్రజ్వలిస్తారని చెప్పి వీరులు, మహేషులు, పశుపతులు, మైలాదు దేవులనే 4 తెగలకు సంబంధించిన యోధులు ఆ రోజు పేరిణి నాట్యం ప్రదర్శించారు. ఇది ముఖ్యంగా శైవారాధనలో భాగంగా దేవాలయాలలో ప్రతి నిత్యం రోజు 6 సార్లు ప్రదర్శించేటువంటి ఒక ప్రత్యేకమైన నర్తనం. మరి అటువంటి ఆ నర్తనం కాలక్రమేణా రాజకీయ మార్పులతోటి, విదేశీయుల ఆక్రమణలతోటి మరి కాకతీయుల తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. సుమారుగా 700 సంవత్సరాల తర్వాత మళ్ళా భారత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఈ పేరిణిపై పరిశోధనలు చేస్తూ పేరిణిని మరి జాయపసేనాని రచించినటువంటి నృత్యరత్నావళి గ్రంథాన్ని, అదేవిధంగా ఈ రోజున యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయంలోని శిల్ప భంగిమల ఆధారంగా మరి వారు పేరిణిని పునః సృష్టి చేసి అందించడం జరిగింది. మరి ఇప్పుడు అభినవ సత్యభామ బిరుదాంకితులైనటువంటి శ్రీ కళాకృష్ణ గారు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళాకృష్ణ గారు మరి ఈ పేరిణిలో స్త్రీలు ప్రదర్శించేటువంటి లాస్య నర్తనాన్ని కూడా రూపకల్పన చేసి అందించారు. అదే కోవలో అదే పరంపరలో మేము కూడా కొనసాగుతూ మరి పిల్లలకి తాండవాన్ని మరి లాస్యాన్ని నేర్పిస్తూ ఈ పేరిణి తాండవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఈ పేరిణి నాట్యం మరి గత ప్రభుత్వం ఈ యొక్క పేరిణి నాట్యాన్ని శాశ్వత ప్రక్రియగా నిలిచిపోవాలని చెప్పి సంగీత నృత్య కళాశాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 సంగీత నృత్య కళాశాలలో ఇది కోర్సుగా, సర్టిఫికేట్ కోర్సుగా మరియు డిప్లొమా కోర్సుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సర్టిఫికేట్ కోర్సు 4 సంవత్సరాల పరిధి ఉంటుంది. +2గా డిప్లొమా 2 సంవత్సరాల పరిధి ఉంటుంది. ఈ విధంగా కోర్సును కూడా ప్రవేశపెట్టి మరి ఇప్పటికీ చూస్తున్నాం, దేశ విదేశాలలో ఎక్కడ చూసినా పేరిణి మారుమోగిపోతుంది. ఏ చోట చూసినా పేరిణికి ఆదరణ ఎంతో గొప్పగా దక్కుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఇది ఒక ప్రత్యేక నర్తన. జై స్వరాజ్య వరల్డ్ టీవీ. నా పేరు జూలు లావణ్య. నేను ముందుగా మా నృత్య గురువులకు మరియు నా తోటి విద్యార్థులకు అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ పేరిణి నృత్యం ప్రత్యేకత ఏంటంటే, ఇది కాకతీయుల కాలంలో ప్రదర్శించేవారు. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు విజయవంతంగా తిరిగి వస్తారనే ఒక ఆశ ఉండేది. సో అలాంటి నృత్యాన్ని నేను నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ నృత్యాన్ని నేర్చుకోవడమే కాకుండా ఈ నృత్యంలో సర్టిఫికేట్ కోర్సు 2 సంవత్సరాల కోర్సును పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి వెళ్తున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నృత్యము కాకతీయుల కాలంలో 4 తెగల వారు ప్రదర్శించేవారు. ఈ నృత్యం అప్పటితోనే ప్రదర్శించే దానిలో కనుమరుగు అవుతుంది. కాబట్టి
డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దీన్ని అభివృద్ధి చేశారు. తను ఊరా తిరిగి ప్రతి ఒక్కరికి ఈ నృత్యం పైన అవగాహన కల్పించి ఈ నృత్యాన్ని అభివృద్ధి చేశారు. అదే నృత్యాన్ని మా గురువులు కూడా ప్రేరేపించి మాకు శిక్షణ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అందరం కూడా ఈ వేసవికాల శిక్షణ శిబిరంలో జాయిన్ అయ్యి మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నృత్యాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మా గురువులకి మరియు నా తోటి విద్యార్థినులకు కూడా అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురువులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరికీ మా యొక్క కళాభివందనాలు. పేరిణి నృత్యం అనేది దాదాపు 2000 సంవత్సరాల క్రితం అంటే 2వ శతాబ్దం కాలంలో అభినవగుప్తుడు రచించినటువంటి నాట్యశాస్త్రం, అలాగే జాయప రచించినటువంటి 12వ శతాబ్దం కాలంలో, అలాగే సారంగదేవుడు రచించినటువంటి నాట్యశాస్త్రాలలో పేరిణి యొక్క ఆనవాళ్లు ఎన్నో ఉన్నవి. అలాగే ఈ పేరిణి నృత్యం అనేది పురుషులు మాత్రమే కాకుండా స్త్రీ కళామూర్తులు కూడా ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో మాచలదేవి, ముద్దుసాని అనే నర్తకీమణులు కూడా ఉండేవారు. పేరిణి అనేది పురుషుల మాత్రం 4 తెగలకు చెందిన వీరులు, మహేషులు, పశుపతులు, మైలారదేవులు అనే తెగల వాళ్ళు ప్రదర్శించేవారు. ఆ పరమశివుణ్ణి నృత్యకారులు వారిలో ఆవాహన చేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ యుద్ధ ప్రదర్శన చేస్తూ విజయాన్ని చేకూర్చేవారు. అటువంటి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు మర్కాల లోహిత్. ముందుగా అందరికీ ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ నృత్య దినోత్సవ కార్యక్రమంలో జై స్వరాజ వరల్డ్ టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మా పేరిణి బృందం పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందుకు మా బృందం తరపున మేమందరం కళాభివందనాలు తెలుపుతున్నాం. పేరిణి అనేది పురాతనమైన విద్య. ఇది కాకతీయుల కాలం నాటిది. అందులో ఇది తరతరాలుగా వస్తున్న నృత్యం. కానీ అనుకోకుండా మధ్యలో ఇది మరుగున పడిపోయింది. కానీ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దీన్ని పునఃసృష్టించారు. దాని తర్వాత మా గురువులైన గజ్జల రంజిత్ కుమార్ గారు దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అదే సందర్భంగా మేము ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ను కూడా నిర్వహించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. ముందుగా అందరికీ ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి మా కళా బృందం తరపున మా పేరుని కళాభివందనాలు. పేరిణి నాట్యం కళ అనేది కాకతీయ పూర్వం నుండే ఉండేది. ఈ కాకతీయ కాలం నుండి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత కాలంలో రాను రాను పేరిణి కళ అనేది మరుగున పడిపోయింది. దీన్ని మళ్ళీ మా పూజ్య గురువులు గారు డాక్టర్ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు పునర్నిర్మించారు. ఆ గురువు అయిన మా గురువు రంజిత్ కుమార్ గారు ఈ కళను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే మాకు మా తోటి విద్యార్థులకు ఈ పేరిణి నాట్యకళను మా గురువుగారి యొక్క గురువులు ఎంత అభివృద్ధి పరిచారో మా వంతుగా అంతకు రెట్టింపుగా అభివృద్ధి చేస్తామని తెలుపుతూ ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ముందుగా వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరికి కృతజ్ఞతలు. నేను గజ్జల రంజిత్ కుమార్ నవ్యజ గారి దగ్గర శిష్యురాలిగా 15 సంవత్సరాల నుంచి శిష్యురాలిగా ఉంటున్నాను. వీరి దగ్గర టీచర్ ట్రైనింగ్ కోర్సులో మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో భాగంగా విశ్వభారతి స్కూల్లో టీచర్ ట్రైనింగ్లో భాగంగా వర్క్ చేస్తున్నాను. మేడం దగ్గర డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్నాను. జై స్వరాజ్య వరల్డ్ టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ఎప్పుడూ వీరికి రుణపడి ఉంటాము. నా పేరు బండారి వైష్ణవి.
నేను నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు నాగార్జున హై స్కూల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వేసవి శిక్షణ శిబిరంలో మే ఎండింగ్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. దీనికి పిల్లలందరూ ఎంతో ఇష్టపడి నేర్చుకోవడానికి